తహసీల్దార్ దర్పల్లి మాట్లాడుతున్నాను. ఈరోజు దర్పల్లి గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఇంతకుముందు అందరూ తాళాలు వల్లగొట్టేసి, అంటే మనం ఏదైతే ఇన్కంప్లీట్గా అంటే అసంపూర్తిగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అటు వాటిని ఆ రోజే స్వాధీనం చేసుకున్నాము. కానీ తాళాలు వేయడం జరిగింది. ఈరోజు వీటిని అన్నిటిని కూడా సీల్ చేసి మా హ్యాండ్ ఓవర్లు, అంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వర్క్ ఏదైతే మన వర్క్ ఉందో, ఇంకా సీసీ రోడ్స్ ఉన్నాయి, కరెంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, అట్లాగే కరెంట్ ఫిట్టింగ్ ఉంది. ఇవన్నీ అయ్యి బెనిఫిషియల్ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వీటిని అప్పజెగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దాకా వీటి 2 BHK అన్నీ మా స్వాధీనంలో ఉంటాయండి. ఎవరైనా కూడా వీటికి వచ్చేసి ఇది మాది అది మీది అని చెప్పేసి తాళాలు వల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా, లేకపోతే అక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, కేసులు బుక్ చేస్తాము. అట్లాగే ఎవరైనా మేము 2 BHK ఇప్పిస్తాము, అట్లాగే రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అని చెప్పేస్తే ఎవరు ఇచ్చి కూడా మోసపోవద్దు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలైనా సరే పారదర్శకంగా ఉంటాయి. లబ్ధిదారులని ఎంపిక పిటిషన్ పెట్టుకున్న వాళ్ళని, మాకు డబుల్ బెడ్రూమ్ పిటిషన్లు మా దగ్గర ఉన్నాయి, అట్లాగే రేషన్ కార్డ్స్ పిటిషన్స్ ఉన్నాయి. ఏ పిటిషన్స్ అయినా సరే ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దళారుల మాట నమ్మి మేము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, మీరు వెళ్ళి ముందే ఆక్యుపై అని చెప్పేసిన ఎవరు వెళ్ళి అట్లా చేయొద్దు. చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. కాబట్టి పబ్లిక్ అందరు కూడా, ప్రజలు ఈ ఒక తప్పుడు సమాచారం ఎవరైతే మీ దృష్టికి తీసుకొస్తున్నారో దాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇంకోసారి మీ అందరికి కూడా హెచ్చరిక ఏమదంటే, మీడియేటర్స్ని నమ్మకండి. డబల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తాము, రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అట్లాగే ఇల్లీగల్గా ఎవ్వరు కూడా డబల్ బెడ్రూమ్స్ని కానీ ప్రభుత్వ ఆస్తులను ఎవ్వరు కూడా ఆక్రమించుకోవద్దు. అది చట్ట ప్రకారం నేరం. కాబట్టి అట్లాంటి నేరాలకు పాల్పడారని చెప్పేసి ఆశిస్తున్నా. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఏమవుతుంది అనేది చేస్తే పీడీ యాక్ట్ బుక్ చేయడం వస్తుంది. కాబట్టి కేసులు బుక్ చేస్తాము, జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం.